రాష్ట్రాలకు పైసలు కావాలన్నా పర్మిషన్లు కావాలన్నా అంత సెంటర్ సర్కారులతో పని. అందుకే ఇక ఆలస్యమైనా సరే 5 దినాలు ఢిల్లీలోనే ఉండి కొత్తగా సీట్లలో కూర్చున్న మంత్రులందరినీ కలిసి రాష్ట్రానికి ఏమేం కావాలో అడిగి అన్ని తీర్ల మాట ముచ్చట చేసి వచ్చిండట సీఎం రేవంత్ సారు. అటు ఢిల్లీ పెద్ద మనుషులతోని పార్టీ వ్యవహారాలు, ఇటు సెంటర్ సర్కారులతోని పైసల ముచ్చట్లు అన్నీ చూసుకొని మళ్ళా పట్నంలో దిగిండు. దిగిన వెంటనే వరంగల్ బాట పట్టిండు. మరి అక్కడేమేమి నడిచినాయో ఒకసారి చూసేద్దాం. ఢిల్లీకేంచి రాగానే గల్లీ బాట పట్టిండు సీఎం సారు. గదే జిల్లాల పొంటి తిరిగే ఇగురం చేస్తున్నాడు. తొలత వరంగల్ జిల్లా టూర్కే పోయిండు. సాయంపేట దగ్గర పట్లనే నడుస్తున్న టెక్స్టైల్ పార్క్ పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయో పరిశీలన చేసిండు. మంత్రులు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు. బట్టల పరిశ్రమలు పెట్టే జాగను ప్రత్యేకంగా గుర్తించి అభివృద్ధి చేస్తారట. అంతేకాదు భూములు ఇచ్చిన వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారట. అటెనక అన్ని సవలతులతోని కడుతున్న సర్కారు దవాఖాన పనులు చూడనికే పోయిండు సారు. వెనక సిరికి ఆఫీసర్లతోనైతే గట్టిగానే నడిచిన ఈ మీటింగులు. హైదరాబాద్ పట్నంతోని సమానంగా వరంగల్ ను ఎలుగుల చేయాలి అన్నట్టు చెప్పిండట ముఖ్యమంత్రి. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు భూములు సేకరించాలని కూడా చెప్పిండట. అంతేకాదు మురికి కాలువలు అన్ని బయటికి కనిపించొద్దు, భూమిలోకేంచే పోయేటట్టు కట్టాలి, పైసలు ఎన్ని కావాలో లెక్కలేయరా అన్నట్టు చెప్పుకొచ్చిండట. వరంగల్ అభివృద్ధి మీద ప్రతి 20 దినాలకోసారి ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష చేయాలని కూడా చెప్పిండట. ఇది ఇట్లుంటే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే అందరూ ఉరుక్కుంటూ పోయినరు గాని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం పోలేదట. మర్యాదకు కూడా పోయి కలవలేదట. ఆఫీసర్లతోని మీటింగులు పెడితే కూడా పోలేదట. పోని ఎగస్ పార్టీ ఎమ్మెల్యేనన్నా కాదాయే, చెయ్యి పార్టీ ఎమ్మెల్యేనే, మరి ఏంటికి పోలేదో ఏమో అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఏమైతే గాని మొత్తానికి వరంగల్ అభివృద్ధి మీద సర్కారు వాళ్ళు అయితే గట్టిగా నజరేసినట్టున్నారు. మరి ఇక చూడాలి పనులు ఎట్లా పరుగులు పెడతాయో.